దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి ఆయన ఎంపీ. కానీ ఆయన తాను ఓటమి పాలైన అసెంబ్లీ నియోజకవర్గంపై మమకారం ఏమాత్రం తగ్గలేదు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ ఆయన తాను బలపరుస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. తన పట్టు నిలుపుకోవడంతో పాటే సొంత పార్టీలోనూ ప్రతిపక్ష పార్టీల్లోనూ ప్రత్యర్థులను తట్టుకొని నిలబడ్డమే ఆయన ముందున్న సవాల్. ఇంతకీ ఆయనెవరు? ఓటర్ల పరంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కజ్గిరి. అదిగో ఆ మల్కజ్గిరి నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు ఈటెల రాజేందర్. అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న పల్లెపోరులోనూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తాను ప్రచారం చేయాల్సిన అవసరం లేకపోయినా ఈటెల రాజేందర్ మాత్రం తన పూర్వపు గడ్డైన హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అనుచరుల గురించి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది బీజేపీ రాష్ట్ర కేంద్ర స్థాయి నాయకులు కూడా ప్రచారంలో కనిపించకుండా ఏవో ప్రెస్ నోట్స్కే పరిమితమవుతూ ఉంటే ఈటెల మాత్రం ప్రస్తుతం తన నియోజకవర్గం కాకుండా హుజూరాబాద్ లో ప్రచారం చేయటం చర్చకు తెరలేపుతోంది. 2 రోజుల పాటు తన సొంతూరు కమలాపూర్లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ తాను బలపరిచిన అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఈటెల స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారా, లేదంటే తన పూర్వపు గడ్డైన హుజూరాబాద్ లో పట్టు కోల్పోకుండా కాపాడుకోవడానికా? భవిష్యత్తులో మల్కజ్గిరిలో ప్రస్తుతం తానున్న బీజేపీలో పాలిటిక్స్ ఎలా ఉంటాయోనన్న ముందు చూపుతోనే ఈటెల తన గడ్డపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు సొంత పార్టీలోనే ప్రత్యర్థులుగా మారి తన గడ్డపైనే సవాల్ విసురుతున్న వారిని నిలువరించడంతో పాటు దూకుడు ప్రదర్శిస్తూ తన చిరకాల ప్రత్యర్థిగా మారిన కౌశిక్ హవాకు అడ్డుకట్ట వేయడానికా, అదే సమయంలో అధికార పార్టీని నిర్వహించేందుకా? ఇలా ఇన్ని అంశాలు ఈటెల ప్రచారం వెనుక చర్చకొస్తున్నాయి. ఈటెల తాను బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించుకుని పూర్వపు గడ్డపై సత్తా చాటుతారా? సొంత పార్టీలోనే ప్రధాన ప్రత్యర్థిగా మారిన బండి సంజయ్ కి తన మార్కెంటో చూపిస్తారా? తనను కవ్వించే కౌశిక్ కు సమాధానం చెబుతారా? మొత్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ హవాకు గండి కొడతారా అనేది హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.